ఎన్నికల్లో కార్మికులకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఈ నరేష్ ఆరోపించారు. 14 నెలల కిందట అధికారంలోకి వచ్చి 11 నెలలు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. పలు సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 20న చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. 8వ కాలనీలోని RG2 ఏరియాలలో జరిగిన ప్రచారంలో మాట్లాడుతూ 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బస్సు ఫ్రీ పథకం తప్ప మిగతా ఏ ఒక్కటి అమలు చేయలేదని తెలిపారు. కార్మికులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్ హామీల అమలుకై ఈ నెల 20న జరిగే చెలో హైదరాబాద్ సభను విజయవంతం చేయాలని కోరారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లో ఈ అన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చాడు, హామీ ఇచ్చాడు. కానీ 14 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి 6 గ్యారెంటీల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్ సౌకర్యం తప్ప మిగతా అన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా తయారైంది. ఇవాళ గత ప్రభుత్వం ఏ విధానాలు అయితే కొనసాగించిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు అనేక శ్రమకు వచ్చి పనిచేస్తున్నటువంటి కార్మికులను గుర్తించకపోవడం, ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం, కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించకపోవడం, ఇలాంటి సమస్యల్ని మన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రేపు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నెల ఫిబ్రవరి 20న ఆ యొక్క కార్యక్రమంలో ఈ సమస్యలపైన మన నాయకత్వం అంతా కూడా పాల్గొని మరి రేవంత్ రెడ్డి సర్కారుకు సవాలుగా నిలిచే ఒక కార్యక్రమం, మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు, ప్రజలు, రైతులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ కార్యక్రమంలో IFTU రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకన్న, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మంతని డివిజన్ కార్యదర్శి బి అశోక్, IFTU నాయకులు ఇరుగురాళ్ల గట్టయ్య, రాజు, జిరాము, ఇరుగురాళ్ల నర్సయ్య, గుడిసెల రాయమల్లు, దేశాయి నాయక్, వనమాల నాగరాజు, సుగుణ, రవి, విజయలక్ష్మి, డి పద్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.